హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియో స్పెషల్ మటన్ రోస్ట్. ఏంటి మటన్ రోస్టా? టేస్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? మనం చేసుకునే మటన్ కర్రీ కన్నా ఒక 10% ఎక్కువ టేస్ట్ గానే ఉంటుందండి. అలానే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా స్నాక్స్ లా పెట్టినా సరే హ్యాపీగా తినేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అయిపోతుందండి. అది ఎలానో చూద్దామా? ముందుగా బౌల్ లో నీట్ గా వాష్ చేసిన 1 kg వరకు మటన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, అలానే 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఫుల్ నిమ్మకాయని రసంగా తీసి వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మటన్ పీసెస్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీకు గరం మసాలా ఎలా చేయాలి అన్నది పైన లింక్ ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. అలానే కాస్త ఆయిల్ కూడా వేసి కలుపుకుని 1 గంట లేదా 2 గంటలు మ్యారినేట్ అవనివ్వండి. అప్పుడే మసాలా పీసెస్ కి బాగా పడుతుంది. మీరు ఎంతో ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే పీసెస్ అంత జ్యూసీ అండ్ టెండర్ గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలానే 2 పచ్చిమిర్చి వేసి ఆయిల్ లో మగ్గనివ్వాలి. మరీ ఎక్కువ మగ్గనివ్వక్కర్లేదండి. ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, పసుపు వేసి ఒక్కసారి కలుపుకుని 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పీసెస్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను కాబట్టి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ లోకి వచ్చాయి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన మటన్ పీసెస్ ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు వదిలేయండి. అప్పుడే పీసెస్ లో నుండి నీచు నీరు మొత్తం పోతుంది. ఈ మటన్ రోస్ట్ కి కంప్లీట్ బోన్లెస్ కాకుండా కాస్త బోన్ తో ఉన్న మటన్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, నీచు నీరు మొత్తం పోయి ఆయిల్ బయటికి వచ్చింది. ఇప్పుడు 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ లోపు వేరే స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ గసగసాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండా వేసి మిక్సీ పట్టాలి. చూసారు కదా, ఇలా పౌడర్ గా అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మటన్ లో కూడా వాటర్ అయిపోవచ్చాయండి అండ్ పీసెస్ కూడా కుక్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న మసాలా వేసి మటన్ పీసెస్ కి బాగా పట్టేలాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా సరిపోకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఈ మసాలా వేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేసానా లేదో ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పుడే సగం ఆకలి స్టార్ట్ అయిపోయింది. ఇలా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు వదిలేయండి. ఇందులో గ్రేవీ మొత్తం ఎగిరిపోయి మటన్ పీసెస్ బాగా రోస్ట్ అవ్వాలి. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే పీసెస్ అడుగంటుతాయి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అలానే కొత్తిమీర వేసి కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఇలా అల్లం పీసెస్ వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వద్దు అనుకున్న వాళ్ళు అల్లం ని స్కిప్ చేసుకుని ఓన్లీ కొత్తిమీర వేసుకోండి. చూసారు కదా, మటన్ పీసెస్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయో. ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే మన మటన్ రోస్ట్ రెడీ. ఈ మటన్ రెడీ అని మనకి ఎలా తెలుస్తుందంటే అందులో గ్రేవీ మొత్తం ఎగిరిపోయి ఓన్లీ ఆయిల్ బయటికి స్క్వీజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని అల్లం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన టేస్టీ అండ్ సింపుల్ మటన్ రోస్ట్ రెడీ. ఈ మటన్ రోస్ట్ ని వేసుకుని అన్నంలో సాంబార్ లేక రసం కాంబినేషన్ లో తింటే ఆ కాంబినేషన్ వేరే లెవెల్ కదండి. మా బాబు ఆల్రెడీ 1 పీస్ తిని స్టార్ట్ చేశాడు, వావ్ యమ్మీ అని. మీకు నచ్చితే ఈ వీకెండ్ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.